నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. బాగున్నారా? గుడ్ అండి. బాగున్నారా? మనం అంటే ఇప్పుడు యువతనే తీసుకుందాం. చాలా సందర్భాల్లో మెంటల్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే డల్ అయిపోతూ ఉంటారు. సో అలాంటి టైంలో అంటే ప్రతిదానికి కూడా భక్తి మూలధర్మం అంటారు కదా, అంటే ఒక దారి చూపిస్తుంది అంటారు. సో అలాంటి టైంలో ఆ సంకల్ప శక్తిని ఎలా దాన్ని రిపేర్ చేయొచ్చు అంటారు? సంకల్ప శక్తి ఆర్ డెసిషన్, ఏదైనా నిర్ణయం తీసుకున్నాక దానికి కట్టుబడి ఉండడం ఒక గొప్ప స్కిల్. పిల్లలందరికీ నేర్పించాల్సిన, అట్లీస్ట్ యూత్ ఒక ఏజ్ వచ్చాక, మరీ పిల్లలకు అవసరం లేకపోవచ్చు కానీ ఒక ఏజ్ వచ్చాక నిర్ణయము తీసుకుంటే దానికి కట్టుబడి ఉండడం అన్నది కంపల్సరీ నేర్పించాలి. కానీ ఆ ఏజ్లో వాళ్ళకి ఏది రైట్ ఏది రాంగ్ అనేది కరెక్ట్గా గెస్ చేయలేరు కదా. లైఫ్లో ఎప్పుడు అంతే, ఎప్పుడు ఏది రైట్ రాంగ్ అన్నది వాళ్ళు బై ఎక్స్పీరియన్స్ తెలుసుకుంటారు. కొంత పెద్దవాళ్ళుగా ఎక్స్పీరియన్స్తో చెప్పడం వేరు, కానీ వాళ్ళు తెలుసుకున్నది వేరుగా ఉంటుంది. కానీ ఏదైనా కూడా ధర్మ మార్గాన్ని పట్టుకుని తీసుకున్న నిర్ణయం 99.999% రైట్ ఉంటుంది. ఓకే, వాళ్ళకి అప్పటికప్పుడు రాంగ్ అనిపించవచ్చు కానీ రైట్ ఉంటుంది. అందుకే భక్తి అంటారు. నేను మళ్ళీ చెప్తుంటాను ఈ మాట. భక్తి అనేసరికి ఒక కాన్సన్ట్రేటెడ్ ఎమోషన్, ఒక ఫోకస్డ్ ఎమోషన్ ఒక దాని మీద పెట్టాం. ఓకే, అది ఎనీ ఫార్మాట్, దేవుడు కావచ్చు, ఒక చుక్క కావచ్చు, ఓంకారం కావచ్చు, స్వస్తిక్ కావచ్చు, ఏదో ఒక దాని మీద ఒక ఫోకస్ పెట్టాం. ఇప్పుడు అది నా మీద హయ్యర్, ఆ ఫోర్స్ నాకంటే పెద్దగా, నాకంటే పైన నన్ను గమనిస్తూ ఉంటుంది అనేది భక్తి. ఒకసారి అలా ఫోకస్డ్ ఎమోషన్ పెట్టాక ఇక్కడ రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి, విల్ పవర్ ఉండి ఈగో ఉందనుకోండి, మొండిగా తయారవుతారు. నాకు చేయగలను అనే శక్తి ఉంది అండ్ నాకు ఈగో ఉందనుకోండి, మొండిగా నాకు నచ్చిందే చేస్తా, అది రైటో రాంగో నేను అని తొక్కుకుంటూనే పోతా అనేటట్టు ఉంటుంది. అదే విల్ పవర్ ఉండి చెయ్యాలి అనే సంకల్ప శక్తి ఉండి దానికి భక్తి ఉందనుకోండి, ఈగో తీసి పక్కన పెట్టాం, భక్తి వచ్చింది. భక్తి వచ్చినప్పుడు నేను చేసేది రైటియస్ మార్గం అయితే చేస్తా అనే దాంట్లోకి వెళ్తారు. మంచి చెడు ఆలోచించే ఒక విచక్షణ వస్తుంది. అందుకోసమే మనకంటే హయ్యర్ ఒకటి ఉందిరా, అది అబ్జర్వ్ చేస్తుందిరా. అది ఎలా ఉంటుందంటే, నువ్వు గణపతిగా పెట్టుకో, హనుమంతుల వారుగా పెట్టుకో, రాముడి వారుగా పెట్టుకో, నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఆ శక్తి. మనకెప్పుడు ఒక దేవుడు అని చెప్పలేదు, ఎందుకంటే దట్ హయ్యర్ ఫామ్కి నీకు ఈ షేప్లో, ఈ భాషలో, ఈ లాంగ్వేజ్తో పనిలే. ఎలాంటి భాష అయినా, ఎలాంటి కల్చర్ అయినా, ఎలాంటి ఆ సుప్రీం ఫోర్స్ భగవంతుడు అనే ఒక బ్రహ్మస్వరూపము నిన్ను చూస్తుంది. దానికి నీ మనసుకు తగ్గ షేప్ పెట్టుకో. ఇట్లా పసుపుతో ఒక ట్రయాంగిల్ షేప్ చేస్తే గణపతి, మనకి ఇలా రౌండ్గా చేస్తే శివుడు. నీ ఇష్టం, కానీ భక్తిని నిలుపు. అప్పుడే ఒక నిర్ణయము తీసుకుంటే సంకల్పానికి నిలబడి ఉంటాం. పిల్లలకి ఇది నేర్పించకపోతే అసలు అంతవరకు కూడా ఎందుకండి, డెసిషన్కి ఎందుకు కట్టుబడి ఉంటాం? ఒక నిర్ణయం తీసుకుంటాం, రేపు పొద్దున్న మారిపోతాం. సంకల్పము, నేను ఈసారి నుంచి న్యూ ఇయర్ ఫస్ట్కి రెజల్యూషన్ అంటారు. అవును, చాలా మంది ఎందుకు మారిపోతుంటారు? మన వాళ్ళు ఎంత క్లియర్గా విత్ శ్లోకాలు చెప్పారు తెలుసా, అసలు ఆశ్చర్యపోతాం. అంటే మన స్టడీస్ని మనకు దూరం చేశారు, కానీ అసలు మన బ్రెయిన్లో ఉండే న్యూరోనల్ నెట్వర్క్స్తో సహా మెన్షన్డ్ క్లియర్గా దట్ ఇలా ఫామ్ అవుతుంది అని. అందులో వీక్ నిర్ణయాల వాళ్ళు ఎలా తీసుకుంటారు, స్ట్రాంగ్గా సంకల్పం తీసుకున్న వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉంటాయి, వీటి మీద శ్లోకాలు ఉన్నాయి, పెద్ద పెద్ద పద్యాలు ఉన్నాయి మనకి. అందులో ఆరిజిన్ ఏంటి, అసలు ఒక నిర్ణయము ఎందుకు తీసుకుని స్టిక్ ఆన్ అయి ఉండరు, అసలు నిర్ణయము తీసుకోవడానికి స్టార్టింగ్ ఏంటి, దాన్ని ఏం నిలుపుతోంది, దాన్ని ఈజీగా వెళ్ళడానికి మెథడ్ ఏంటి, ఇవి కూడా చెప్పారు. అయితే ఒక ఆవేశపూరితంగా నాకు మొండిగా విల్ పవర్ ఉంది కదా, నేను ఏదైనా అనుకుంటే చేస్తానండి అని దిగినవాడు ఆ 1 కిలోమీటర్ వరకే చేయగలడేమో, షార్ట్ టర్మ్ వరకే చేయగలడు. కానీ దానికి భక్తితో తోడై ఒక సంకల్పం చేసి, నేను భగవంతుడి ముందు ప్రమాణం చేస్తున్నా, నేను ఈ పని చెయ్యను, మా ఆవిడతో తప్పుగా మాట్లాడను, నేను ఈరోజు కోపం తెచ్చుకోను, నేను లేకపోతే ఇలాంటి వ్యసనాల జోలికి పోను అనే ఒక సంకల్పం భక్తికి జాయిన్ అయితే, ఆ భక్తి వాళ్ళని ఆ మైండ్ లోపల ఉండే
కొన్ని న్యూరోనల్ కనెక్షన్స్ చెప్పారు. ఆ న్యూరోనల్ కనెక్షన్స్లో గ్లోబస్ పాలిడస్ అని, ఓకే, సబ్స్టాన్షియా నైగ్రా అని, ఇలాగా కొన్ని సబ్థలామిక్ న్యూక్లియర్ అని, దీస్ ఆర్ కాల్డ్ హ్యాండ్ బ్రేక్స్. ఇప్పుడు మనకి హ్యాండ్ బ్రేక్, కార్ హ్యాండ్ బ్రేక్లో పెట్టి ఎంతసేపు యాక్సిలరేటర్ తొక్కినా ముందుకెళ్ళదు. ఒక నిర్ణయం తీసుకుంటారు, దానికి స్టిక్ ఆన్ ఎందుకై ఉంటారంటే హ్యాండ్ బ్రేక్ ఆన్లో ఉంది. సబ్థలామిక్ న్యూక్లియస్ అని, దానికి భక్తి ఎలా పనిచేస్తుందో చెప్పారు. అంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఎలా అయితే మన లైఫ్లోకి ఒక నిర్ణయము సంకల్పము రూపంలో వస్తుందో, ఎప్పుడైతే సంకల్పము నిర్ణయము కలుస్తుందో, ఆ సంకల్పానికి తగ్గ భక్తి కలుస్తుందో, ఆటోమేటిక్గా థింగ్స్ విల్ ఫ్లో ఈజీలీ. ఒకసారి భక్తితో కలిసిన సంకల్పంలో దెర్ ఇస్ అ స్టడీ, కార్టిజోల్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. ఓకే, తర్వాత వాళ్ళకి లైఫ్లో డోపమిన్, సస్టైన్డ్ డోపమిన్ అంటాం, అంటే ఎక్కువ రోజులు కావాల్సిన హ్యాపీనెస్ మిగులుతాం. ఏదో అకంప్లిష్ చేశాము అనే ఒక మైండ్ లోపల ఒక హ్యాపీనెస్ హార్మోన్ రిలీజ్ అవ్వడం, ఇట్లాగా రకరకాల చర్యలకి భక్తి హెల్ప్ అవుతుంది. ఈగోని రానివ్వకుండా ఏదైనా చెయ్యగలిగే స్కిల్. అండ్ భక్తిలోకి వచ్చాక ఏమవుతుందంటే ఆ హయ్యర్ ఫోర్స్ చూస్తోంది కాబట్టి నేను ఒకవేళ ఓడిపోయినా, నేనేమైనా నష్టపోయినా, నేను ఈ భక్తి మార్గంలోనే ఉంటాను, దీన్ని ఛాలెంజ్గా తీసుకుంటాను. మీరు ఎప్పుడైనా చూడండి సినిమాల్లో ఫుల్ భక్తిగా ఉంటారు, వాళ్ళకి అన్ని కష్టాలు వస్తాయి, అన్ని కష్టాలు వస్తాయి. నిజము కూడా అది. నువ్వు చెయ్యగలవు కాబట్టే నీకు అన్ని టెస్ట్లు ఇచ్చి నువ్వు పాస్ చేయగలవు. నిజంగా కూడా అది దాని మీదే నిలబడాలి. అది నిలబడక చాలామంది అలా టెస్ట్ రాగానే, అలా కొంచెం పరీక్ష రాగానే, అది నిజం భక్తి కాదు. అది ఓన్లీ దేవుడిని ఒక ట్రాన్సాక్షనల్గా వాడుకుని నేను నీకు కొబ్బరికాయ కొడతా, నాకు ఏదైనా తెచ్చేయాలి అనేటట్టుగా బేరాలు ఆడుకునే వాళ్ళకి భక్తి అలాగే అర్థమవుతుంది. నిజమైన భక్తి ఉన్న వాళ్ళకి, ఓకే, నిజమైన భక్తి, మానసికంగా నిజమైన శ్రద్ధ భక్తి ఉన్న వాళ్ళకి అది ప్రపత్తిగా మారుతుంది అంటారు. భక్తి విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ప్రపత్తి. ఒక్కసారి అలా మారాక వాళ్ళకి ఈ రోజు నాకు కష్టం ఇచ్చావు, నీతో మాట్లాడను, రేపు కష్టం ఇవ్వకుండా మంచిగా ఉంటే రేపు నీకు నైవేద్యం పెడతాను అనే రోజులు పోతాయి. నువ్వు ఏది ఇచ్చినా ఐఎమ్ రెడీ, నా ప్రయత్నం ఆగదు. నేను నీకు మాట ఇచ్చాను, ఈ ఇయర్ అంతా చదువుకుంటానని చదువుతాను. ఎన్ని బ్రేక్స్ వేసినా, కరెంటు పోయిందంటే బయటకు వెళ్ళి కూర్చొని చదువుతా, బయట కూడా రావట్లేదంటే టార్చ్ లైట్ వేసుకుని చదువుతా. నేను చదువుతాను నిర్ణయించాను. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఇదే చెప్తాడు భక్తిలో, దట్ నీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నేను రాలే, నీకు దారి చూపిస్తా, నీకు కరెక్ట్ టైంలో విష్ణు చక్రం అడ్డుపెట్టి సూర్యుడిని ఆపేస్తా, నీకెందుకు నేను చేస్తాగా, బట్ నువ్వు నన్ను నమ్మి చేసుకుంటూ పో, ప్రాసెస్ చేస్తూ పో. అది భక్తి యొక్క మెయిన్ ఇంగ్రీడియంట్. అలా ఉండి ఒక సంకల్పంతో కూర్చుంటే ఆటోమేటిక్గా యూనివర్స్ విల్ ప్లే మన రోల్లోకి మన కోసం ఆడుతుంది. లేదని రోజులు ఏదో నడుస్తుంది జీవితం, ఏదో అయిపోతుంది అవని, ఇలా ఉంటుంది. దీనికే మన వాళ్ళు, నువ్వు భక్తిగా ఒక మాట ఇచ్చావు కదా, ఒక సంకల్పం చేసుకున్నావు కదా, ఆ సంకల్పానికి కావాల్సినట్టుగా నీరు వాడు, విభూది వాడు, కొంచెం పసుపు వాడు, కుంకుమ వాడు, ఏదో రకంగా ఒక సంకల్పం తీసుకో, దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ అని. తీసుకున్న నీరు సాక్షిగా, అగ్ని సాక్షిగా ఒక సంకల్పం తీసుకో, దానికి భక్తితో చెయ్యి, విత్ ఫుల్ హార్ట్ డివోషన్ చెయ్యి, నీకు రిజల్ట్స్ చూడు ఎలా వస్తాయో అని చెప్పారు. అందుకే భక్తి మన సంకల్పానికి యాడ్ అయినప్పుడు యూ విల్ రియల్లీ ఫ్లరిష్ క్విక్లీ. అది భక్తి నువ్వు చేసే పని మీద పెట్టు, పోనీ డబ్బులు కావాలంటే. అదే భక్తి నువ్వు నీ పేరెంట్స్ మీద పెట్టు, నీకు వాళ్ళ నుంచి మంచి రిజల్ట్ రావాలంటే. అలాగా భక్తి ఎప్పుడు సంకల్పంతో జాయిన్ అవ్వాలి. ఇది బ్యాడ్ వ్యసనాలకు కూడా పనిచేస్తుంది అంటారా? అన్ని యూనివర్సల్ లాస్ ఎప్పుడు ఒకటే. కత్తి, కూరగాయలు కోసుకోవచ్చు, పీకలు కోయచ్చు. అవును, నీకు దేవుడు కత్తి ఇచ్చాడు. నువ్వు నిజంగా కూడా దేన్ని నువ్వు భక్తిగా నమ్ముతావు. ఇప్పుడు టెర్రరిజమ్స్ అంతా అట్లాగే అవుతాయి. వాడు భక్తిగా ఒకటి నమ్మాడు, అది చేస్తాడు, కట్టుబడి ఉంటాడు, అంతే. సో అలాగా ఎనీథింగ్ మూఢంగా నువ్వు భక్తిగా, నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, మూఢత్వములో వెళ్ళేవి తప్పు మార్గాలకు వెళ్తాయి, భక్తిలో వెళ్ళేవి నీకు ఒక రైటియస్ డైరెక్షన్లోకి తీసుకెళ్తాయి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు తప్పు చేసేవాడు, మూఢత్వం చేసేవాడు ఇతరులని హాని చేస్తాడు. భక్తిలో ఉన్నవాడు ఎవరిని హాని చేయలేడు.
ఆ డిఫరెన్స్ తెలిసిన రోజున నిజమైన భక్తి మన లైఫ్లోకి వస్తుంది. ఈ భక్తికి ఉన్న కాంపోనెంట్ ఒకటి, ఈ మూఢత్వానికి ఉన్న కాంపోనెంట్ ఒకటి ఏంటంటే అపారమైన నమ్మకం. చాలామంది నమ్మకం దగ్గర ఆగిపోతారు. నమ్మకాన్ని చెడుదారి తీసుకెళ్తే నీకు మూర్ఖత్వం అయిపోతుంది. నమ్మకాన్ని మంచి దారిలో పెడితే నీకు భక్తిగా మారుతుంది. ఈ డిఫరెన్స్ తెలియక చాలామంది నాతో వాదించడానికి వచ్చిన వాళ్ళు కూడా అంతే. వాళ్ళు అదే నమ్మారు, నువ్వు ఒకటి నమ్మావు. ఇలా వాదించాలని వాళ్ళు ఇంకోటి నమ్మారు. సో పాయింట్ ఇస్, భక్తి ఎప్పుడు మంచి మార్గానికి, ఇతరులకు హాని కానిది అయి ఉంటుంది. వేరేవన్నీ కూడా హాని చేసేవాడు. అది తెలుసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు.